మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వారికి ఈ మారుతున్నటువంటి గ్రహ మార్పు ఏదైతే ఉందో అది మంచి అనుకూలాన్ని తెచ్చిపెడుతోంది. వీళ్ళు కూడా ఏలినాటి శని చివరి భాగంతో చాలా బాధపడుతున్నారు. ఏలినాటి శని ప్రభావం వీళ్ళకు ఉండడం వల్ల ప్రధానంగా మొన్నటిదాకా జన్మరాశిలో సంచారం చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కుంభరాశి వారు ఈ స్థితిలోకి ఉన్నారు. కాబట్టి ఉద్యోగాలు ఎవరికైతే లేవో వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి కాలం. నవంబర్ నెలాఖరికి ఎవరెవరికి ఉద్యోగాలు లేవో వాళ్ళందరికీ చక్కటి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎవరెవరైతే వ్యాపారములు ప్రారంభించాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఆ పరంగా వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనపడుతూ ఉన్నది. ఎందుకంటే చక్కటి ఉచ్చస్థితిలో ఉన్నాడు గురుగ్రహం. అలాగే మనకి రాహు జన్మరాశిలో ఉన్నాడు. సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి మరింత అభివృద్ధిగా ఉంది. చాలా చోట్ల సాఫ్ట్వేర్ డౌన్ అయిపోయింది అని అనుకుంటున్నప్పటికీ కూడా ఈ రాశి వారికి మాత్రం ఇది అనుకూలమైనటువంటిదే అని చెప్పొచ్చు అన్నమాట. మిగిలినటువంటి రాశులన్నిటికంటే కూడా ప్రస్తుతం ఈ కుంభరాశి వారికి కొద్దిగా అనుకూలంగా ఉంది అని చెప్పాలి సాఫ్ట్వేర్ పరంగా. మిగిలినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా కొంత సామాన్యమైన మిశ్రమ ఫలితాలను పొందుతారు. మిగిలినటువంటి వాళ్ళకంటే కూడా ఎక్కువ ఫలితాలని ఈ రంగం వారు పొందుతారు. అలాగే గురుగారు, వివాహం జరగని వారికి వివాహ యోగం ఉందంటారా? మరి వివాహ యోగం రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల కాస్త ఇబ్బందిగా ఉంది. జంటనాగుల దర్శనం చేయడం, పుట్టలో పాలు పోయడం, అలాగే ఈ రేణుకా ఎల్లమ్మదల్లి అనేటటువంటి గ్రామ దేవతల యొక్క పూజలు ఎక్కువగా చేయడం వల్ల వివాహ అనుకూలం ఈ రాశి వారికి కలుగుతుంది. ముఖ్యంగా గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు? విద్యార్థులకు ఇది కొంత అనుకూలమైనటువంటి సమయమే. కొంత శని ప్రభావం వల్ల చదివినటువంటిది గుర్తు లేకపోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు దక్షిణామూర్తి శ్లోకం చదువుకుంటే అద్భుతమైనటువంటి యోగాలు వీళ్ళకి కలుగుతాయి. మిగిలినటువంటి పరీక్షల పరంగా అన్నిటి పరంగా కూడా చివరి భాగంలో ఉన్నటువంటి కాలం చాలా అనుకూలంగా ఉంది. అది రోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి, విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. అలాగే గురుగారు, సంతానం ఉండిన వారు పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సంతానం ఉన్న వాళ్ళకి పిల్లల పట్ల మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతూ ఉన్నది. బుధుడు కూడా చక్కటి దశమ స్థానంలోకి రావడం అన్ని విధాల అనుకూలమైనటువంటి కాలం. సంతానం కలిగిన వారికి ఇబ్బంది లేదు. సంతానం కలగాల్సిన వారు మాత్రం పరిహారం చేసుకో. అలాగే గురుగారు, సంతానం లేక బాధపడే వారికి సంతాన యోగం ఉందంటారా? సంతాన విషయంలో కూడా కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. అందువల్ల కొద్దిగా మంగళవార నియమాలు చేయడం, అలాగే పుట్టలో ఆవు పాలు, చక్కటి ఆవు పాలు తీసుకెళ్ళిపోయడం, లేదా శివాలయంలో నాగాభరణాలు సమర్పించడం. అంటే అది ఎప్పటికీ ఉండిపోయేటటువంటిది కనుక అటువంటి నాగాభరణాలు సమర్పిస్తే తప్పక సంతాన యోగం కలుగుతుంది. అలాగే గురుగారు, ఈ కుంభరాశి వారికి గృహయోగం ఉందంటారా? ప్రయత్నాలు చేసి చక్కటి గృహయోగాన్ని పొందండి అనేటటువంటి చెప్పదగినటువంటి సూచన. ఏలినాటి శని ప్రభావం వల్ల కొద్దిగా ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడాను మీకు చక్కటి శుభవ్యయమే జరుగుతుంది. తప్పకుండా ఇల్లు ఏర్పడేటటువంటి కాలం. అలాగే గురుగారు, ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఏ అభివృద్ధి బాగుంటుంది? కుంభరాశి వారికి అన్ని రంగాల్లోనూ వీరికి అనుకూలమైనటువంటి మాట చెప్పాలి. అందులో వృషభ రాశి వారి తర్వాత మళ్ళీ కుంభరాశి వారు, ధనుసు రాశి వారు అన్ని రకాలైనటువంటి రంగాల్లో ఉండే రంగాల్లో వీళ్ళు అర్హులు అన్నమాట. అందులో విశేషించి వీళ్ళకి ఈ కుంభరాశి వారికి జల సంబంధమైనటువంటి యొక్క బిజినెస్లు అని చెప్పాలి. ఉదాహరణకి ఈ వీటికి సంబంధించి మనకి పోర్టుకి సంబంధించినటువంటివి, అలాగే జలచరాల్ని మనం పంపించడం లాంటివి. మనకి గోదావరి జిల్లా వైపు ఎక్కువ చూస్తుంటాం చేపల చెరువులు, లేదంటే ఇటువంటివన్నీ కూడా. వాటి వల్ల మంచి అభివృద్ధి వీళ్ళకి కనపడుతూ ఉంటుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి కనపడుతున్నది. ఏదైనా మనకి సంబంధించినటువంటి వస్త్ర భూషణ వ్యాపారాదులు, అంటే జ్యువెలరీకి సంబంధించినటువంటిది కానివ్వండి, ఏ రంగంలో ఉన్నప్పటికి కూడా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నప్పటికి కూడా, అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్లో వీళ్ళు మంచి అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా ఆరోగ్య పట్ల ఎలా ఉండాలంటారు? ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు సూచించడం లేదు, కానీ ఎప్పుడైతే మనకి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం లేదో అప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అనుకూలమైనటువంటి వాతావరణమే వీళ్ళకి సూచిస్తున్నది. మొత్తం మీద ఉద్యోగస్తులకి బాగుంది ఈ కుంభరాశి వారికి నవంబర్ మాసం అని చెప్పాలి.
మిగిలిన అన్ని రంగాల వాళ్ళకి మిశ్రమంగా ఉంది అని చెప్పడం. అలాగే గురుగారు ముఖ్యంగా ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా ఈ మాసం? దూర ప్రయాణాలు వీళ్ళు ఎంత వరకు అవాయిడ్ చేస్తే అంతవరకు మంచిది. దూర ప్రయాణాలు ఈ రాశి వారికి సూచించడం లేదు, అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన రాష్ట్రం దాటకుండా లోకల్లో ఏదైనా ఆఫీస్ పనులు చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకంగా విహారయాత్రకు వెళ్ళడానికి ఈ మాసం అనుకూలంగా లేదు. ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు మరి? ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధిస్తున్నారు, శత్రువుల పైన విజయం సాధిస్తున్నారు. ఇన్నాళ్ళు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతటి వాళ్ళే మిత్రులుగా మారడం, వాళ్ళంతటి వాళ్ళే మనల్ని కోరుకోవడం, ఇటువంటి స్థితి అంతా కూడా ఈ రాశి వారికి కనబడుతున్నది. గురుగారు ముఖ్యంగా ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి ఫలితాలు చేయమంటారు? అలాగే ప్రతిరోజు కూడా శని స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండండి. అలాగే దుర్గాదేవి ఆలయాన్ని తరచుగా దర్శనం చేస్తూ ఉండండి, సమస్త శుభాలు కలుగుతాయి. నవంబర్ నెలంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి మాసం కింద చెప్పాలి. ఎందుకంటే ఇందులోనే కార్తీక మాసం నడుస్తున్నది. ఇందులో అనేకమైనటువంటి పర్వదినాలు ఈ నవంబర్ నెలలో మనకి కనబడుతున్నాయి. అందులో మనం ముఖ్యంగా గమనిస్తే నవంబర్ 1వ తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి కనబడుతున్నది. దానికి మనం ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున నిద్రలోకి శయన ఏకాదశి అనే దీంతో నిద్రలోకి ప్రవేశించి మళ్ళీ 4 మాసాల తర్వాత అంటే శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అంటే ఈ రోజున మళ్ళీ నిద్ర లేచేటటువంటి రోజు అని చెప్తూ ఉంటారు. ఈ 4 నెలలను చాతుర్మాస్యలు అని పిలుస్తారనమాట. అందుకని ఆషాఢ శుద్ధ ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో తొలి ఏకాదశి అంటాం మనం. అట్లాగే ఇక్కడ కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అది ఈసారి మనం 1వ తారీఖు శనివారం రోజున మనం చూడబోతున్నాం. ఇక తర్వాత 2వ తారీఖు క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఆ రోజున అందరూ తులసి పూజ చేయడం, క్షీరాబ్ది శయన వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించడం, అందరూ తులసి చెట్టు, ఉసిరి చెట్టు పెట్టుకొని అక్కడ 365 ఒత్తులు వెలిగించి ఆ తులసి పూజ చేయడం, తులసి దామోదరులని ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తూ ఉంటారు, తులసి కళ్యాణము అని. అటువంటి కళ్యాణం చేసేటటువంటి రోజు 2వ తారీఖు మనకు కనపడుతున్నది. ఆ తర్వాత మనకి 5వ తారీఖు పౌర్ణమి కనపడుతున్నది, బుధవారం. 5వ తారీఖున పౌర్ణమాస్య రావడం అనేటువంటిది చాలా విశేషంగా ఈసారి బుధవారం వస్తున్నది. సంఖ్యాపరంగా చూసినా కూడా 5వ తారీఖు చాలా గొప్ప సంఖ్యగా మనకు కనపడుతున్నది. పౌర్ణమి రోజున కూడా చాలా విశేషమైనటువంటి క్రతువులు ఆచరిస్తారు మన వాళ్ళు. తెల్లవారుజామునే స్నానం చేయడం, దేవాలయానికి వెళ్ళడం, దీపాలు వెలిగించుకోవడం, ఆ దీపాలతో పాటు కొన్ని దీపములు దానం చేయడం, దీపదానములు చేస్తూ ఉంటారు. అలాగే దేవాలయంలో శివుడికి అభిషేకం చేస్తూ ఉండడం, అలాగే ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెడుతూ ఉండడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండడం, ఇలా మనకి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది. ఇక సాయంకాలానికి వచ్చేసరికి జ్వాలా తోరణం అని చేస్తారు. శివాలయాల్లో ఒక గడ్డితో వెలిగించినటువంటి ఒక జ్వాల మధ్యలో నుంచి శివపార్వతుల యొక్క ఉత్సవమూర్తుల్ని అటు ఇటు తిప్పుతారు. దాన్ని జ్వాలా తోరణం అంటారు. అది దర్శనం చేస్తే ఒక 10 జన్మలలో చేసిన పాపం పోతుంది అని చెప్తారు. అది కూడా ఈసారి మనకి 5వ తారీఖు మనకు కనబడుతున్నది. ఇక తర్వాత మనకి 8వ తారీఖు సంకష్టహర చతుర్థి ఉన్నది. సంకష్టహర చతుర్థి మనకి ప్రతి నెల వస్తూ ఉంటుంది. కానీ కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, మాఘమాసంలో ఇటువంటి వాటికి ప్రత్యేకతల్ని చెప్పారు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి మళ్ళీ 8వ తారీఖు శనివారం రాబోతున్నది. అది కూడా చాలా విశేషమైనటువంటిది. ఎవరెవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో వాళ్ళు ఆ రోజున అందరూ ఉపవాసం ఉండి తప్పకుండా గణపతి ఆరాధన చేస్తే వాళ్ళందరికీ శని బాధలు తొలగిపోతాయని చెప్పారు. ఎందుకంటే మనందరికీ తెలిసిన కథ, శని భగవానుడు రోజు వచ్చి ప్రతి దేవతని కూడా ఆయన పీరియడ్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆయన పీడిస్తాడు. అలా శివుడి దగ్గరికి రావడము మనకి తెలుసు. కానీ గణపతి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన రేపు రా అంటున్నాడు. ఆయన వచ్చిన ప్రతిసారి రేపు రా అంటున్నాడు. ఆయన ఎన్నిసార్లు చూసినా కూడా రేపు రా అంటున్నాడని చెప్పని ఆయన చివరికి వెళ్ళడం మానేసేట శని భగవాన్. అందుకని శని పీడలు ఉన్నటువంటి వాళ్ళకి గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటిది. గురుగారు మొత్తం మీద ఈ మాసం అంతా ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.